హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు స్పైసీ క్రంచ్. ఈ రోజు వీడియోలో నోరూరించే కొత్తిమీర పచ్చడి ఎలా చేయాలో చూద్దాం. ఈ కొత్తిమీర పచ్చడి టేస్టే కాదండి, హెల్త్ కూడా చాలా మంచిది. రోటి పచ్చడి ఇష్టపడే వాళ్ళకి ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ పచ్చడి అని చెప్పాలి. దీన్ని వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకుని తింటే టేస్ట్ మాత్రం అద్దిరిపోతుంది. ఒక్క ముద్ద కూడా వదలకుండా మొత్తం ఇదే పచ్చడితో తింటారు, అంత బాగుంటుంది. అలాంటి ఈ టేస్టీ పచ్చడి కోసం స్టవ్ మీద కడాయి పెట్టి కొద్దిగా ఆయిల్ వేసి హీట్ చేసుకోవాలి. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ పల్లీలు వేసి పచ్చివాసన పోయి క్రంచీగా ఫ్రై చేసుకోవాలి. ఇందులో పల్లీలు వేయడం వల్ల రుచి మరింత బాగుంటుంది. ఇలా పల్లీలు ఫ్రై అయ్యాక 1 టేబుల్ స్పూన్ పచ్చెనగపప్పు వేసి లో ఫ్లేమ్ లో ఫ్రై చేసుకోవాలి. ఇవి కొద్దిగా ఫ్రై అవుతున్నప్పుడే 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసి ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ ఇలా వేయించి పచ్చడి చేయడం వల్ల పచ్చడికి మరింత రుచిని ఇస్తుంది. ఇప్పుడు వీటిని తీసి పక్కన పెట్టుకుందాం. అదే కడాయిలో కొద్దిగా ఆయిల్ వేసి హీట్ అయ్యాక సగానికి కట్ చేసిన 15 పచ్చిమిర్చిని వేసి ఫ్రై చేయాలి. పచ్చిమిర్చి ఇలా కట్ చేసుకున్నాక వేసుకోండి, అప్పుడే పేలకుండా ఫ్రై అవుతాయి. ఇప్పుడు కట్ చేసిన ఒక పెద్ద సైజ్ టమాటో కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఒక పెద్ద కట్ట కొత్తిమీరని నీట్ గా వాష్ చేసి ఇలా కట్ చేసుకుని ఆయిల్లో పచ్చి వాసన పోయేంత వరకు లో ఫ్లేమ్ లో మాత్రమే మూత పెట్టి మధ్య మధ్యలో కలుపుతూ ఫ్రై చేయాలి. ఇందులో టమాటో కేవలం పులుపుని ఇంకా టేస్ట్ ని బ్యాలెన్స్ చేయడానికి వేస్తున్నానండి, అందుకే కొద్దిగా వేసుకోవాలి. టమాటో ఫ్లేవర్ అస్సలు కొత్తిమీర ఫ్లేవర్ ని డామినేట్ చేయకూడదు, కేవలం టేస్ట్ కోసమే 1 వేస్తే సరిపోతుంది. ఇప్పుడు మూత తీసి ఒక్కసారి కలుపుకుందాం. చూశారు కదా, కొత్తిమీర ఇంకా టమాటో నుండి వాటర్ అన్నది లైట్ గా బయటికి వస్తుంది. ఈ వాటర్ మొత్తం పోయి టమాటో స్మూత్ గా కుక్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. కొత్తిమీర ఫ్రై అవుతున్నప్పుడు వచ్చే అరోమాతో సగం ఆకలి ఇక్కడే స్టార్ట్ అవుతుంది. దీని టేస్టే కాదండి, స్మెల్ కూడా అంత బాగుంటుంది. మరి ఇలా టమాటో కుక్ అయ్యి కొత్తిమీర పచ్చి వాసన పోయి మంచి అరోమా వస్తున్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని వీటిని కొద్దిగా చల్లారనివ్వాలి. ఇవి చల్లారేలోపు మనం ముందే ఫ్రై చేసి పక్కన పెట్టిన పల్లీలు పచ్చెనగపప్పుని గ్రైండ్ చేసుకోవాలి. ఇందుకోసం మిక్సీ జార్ లో పల్లీలు ఇంకా పచ్చెనగపప్పును వేసి ఒక 10 వెల్లుల్లి రెబ్బలు వేయాలి. అలానే కొద్దిగా చింతపండు కూడా వేసి గ్రైండ్ చేయాలి. ఇలా గ్రైండ్ చేశాక అందులో చల్లారిన కొత్తిమీరని కూడా వేసుకోవాలి. అలానే 1 స్పూన్ సాల్ట్, 1/2 స్పూన్ పసుపు వేసి మిక్సీలో కోర్స్ లా గ్రైండ్ చేసుకోవాలి. అంటే మరీ పేస్ట్ గా కాకుండా ఇలా కచ్చా పచ్చాగా గ్రైండ్ చేసుకోవాలి, అప్పుడే పచ్చడి రుచిగా ఉంటుంది. ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టి ఆయిల్ వేసి హీట్ అయ్యాక కొద్దిగా ఆవాలు వేసి ఫ్రై చేయాలి. ఆవాలు పచ్చడిలో ఎప్పుడైనా బాగా ఫ్రై అవ్వాలి, అప్పుడే రుచిగా ఉంటాయి. ఇవి ఫ్రై అయ్యాక కొద్దిగా జీలకర్ర, 1/2 స్పూన్ పచ్చెనగపప్పు వేసి ఫ్రై చేయాలి. ఇవి ఫ్రై అవుతున్నప్పుడే 2 ఎండిమిర్చి, కొద్దిగా కరివేపాకు రెబ్బలు వేసి ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అయ్యాక స్టవ్ ఆఫ్ చేసి మనం గ్రైండ్ చేసిన కొత్తిమీర పచ్చడిని వేసి తాలింపు అంతా పచ్చడిలో కలిసేలాగా కలుపుకోవాలి. ఇప్పుడు దీన్ని సర్వింగ్ బౌల్ లోకి తీసుకుని లైట్ గా గార్నిష్ చేస్తే మన కొత్తిమీర పచ్చడి రెడీ. ఈ పచ్చడి 2-3 రోజులైనా సరే ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటే అస్సలు పాడవదు. ఇది దోశ, ఇడ్లీ లాంటి టిఫిన్స్ లోకి పర్ఫెక్ట్ కాంబినేషన్. అంతేకాకుండా ఇలా వేడి వేడి అన్నంలో కలుపుకుని తింటే మొత్తం అన్నమంతా కేవలం పచ్చడితోనే తినేస్తాము, అంత బాగుంటుంది. నేను అయితే టేస్ట్ చేశానండి, టేస్ట్ మాత్రం అద్దిరిపోయింది. మీకు నచ్చింది కదా, ఇంకెందుకు లేటు, మీరు వెంటనే ట్రై చేసి మీకెలా వచ్చిందో నాకు కమెంట్ బాక్స్ లో చెప్పండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ లైక్, డూ, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ స్పైసీ క్రంచ్.